నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ప్రతి ఎంపీ అభ్యర్థుల విషయంలో కూడా మొత్తం ఢిల్లీ కేంద్రంగానే వ్యవహారం అంతా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రం ఎటూ తేల్చలేనటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. దాంట్లో భాగంగానే ఒకసారి సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ ప్రస్తుతానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అదేవిధంగా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి కిషన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి ప్రస్తుతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వారు గతంలో బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. సో ఈసారి కూడా బీజేపీ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా దాదాపు కిషన్ రెడ్డి గారే ఇక్కడి నుంచి నిలబడబోతా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇక్కడ ఇప్పటివరకు ఎవరిని కూడా అభ్యర్థులను ప్రకటించలేదు. ఒకసారి మనము కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఎవరిని కూడా అభ్యర్థులను ప్రకటించకపోయినప్పటికీ కూడా ఇక్కడ కొంత సమస్యాత్మకంగా మారింది. ఎందుకంటే ప్రధానంగా ఒక 2-3 పేర్లు అయితే ఇక్కడ నుంచి కనపడతా ఉన్నాయి. మొదటగా మొన్ననే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి గతంలో హైదరాబాద్ మేయర్గా పనిచేసినటువంటి బొంతు రామ్మోహన్ గారు ఇక్కడ నుంచి ప్రధానంగా టికెట్ రేస్లో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. వారు రేవంత్ రెడ్డి గారిని కలవడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం కావచ్చు, అదేవిధంగా వారు సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి కొంత గ్రౌండ్ వర్క్ కూడా ఇప్పటికే వారు ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే అనూహ్యంగా తెరపైకి మరొక పేరు రావడం జరిగింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఉన్నారో దానం నాగేందర్ గారు, వారు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడము, రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కండువా కూడా కప్పుకోవడము, దీపాదాస్ మున్షి వీళ్ళ సమక్షంలో కూడా దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి విషయంలో కొంత ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే మొన్నటి వరకు కూడా బొంతు రామ్మోహన్కి ఇవ్వాల్సినటువంటి ఆలోచన చేసినప్పటికీ కూడా ప్రస్తుతానికి అక్కడి నుంచి దానం నాగేందర్ని నిలబెడితే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఆలోచన చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా వారు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం వారికి ఉన్నది. అదేవిధంగా సిటీ మొత్తం కూడా ఏదైతే ఈ హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా వారికి ఒక మంచి పట్టున్నట్లుగా కూడా అధిష్టానం భావిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ సందర్భంలోనే దానం నాగేందర్ను సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి అభ్యర్థిగా నిలబెడితే సునాయాసంగా గెలవచ్చు అనేటువంటి ప్రతిపాదనలు కూడా కొంతమంది అధిష్టానం దగ్గర పెట్టినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే మొత్తానికి సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇద్దరు ప్రధానంగా పోటీ పడుతూ ఉన్నారు. ఒకటి బొంతు రామ్మోహన్ గారు, ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ నుంచే దానం నాగేందర్ గారు కూడా రేసులో ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వ్యాప్తంగా కూడా ఇతర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. దానికి సంబంధించి జయస్వరాజ్ పార్టీ అభ్యర్థిగా కూడా ఆర్ఎస్జే థామస్ గారు, వారు గతంలో సామాజిక కార్యక్రమాల్లో కావచ్చు, అదేవిధంగా గతంలో అనేక మీడియాల్లో వారు జర్నలిస్ట్గా పనిచేసినటువంటి అనుభవంతో వారు కూడా ఇప్పుడు జయస్వరాజ్ పార్టీ నుంచి ఎంపీ బరిలో సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వారు నిలబడబోతా ఉన్నారు. అయితే